హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఫుల్ హ్యాపీ, ఇంకా మామూలు హ్యాపీ కాదు. ఒక పక్క ఫుల్ హ్యాపీ, ఓ పక్క ఏంటి అప్పుడే నేను పెద్దాన్ని అయిపోయానా, అత్తగారిని అయిపోయానా, మా అమ్మాయికి అప్పుడే పెళ్లి చేసేసరికి అత్తగారిని అయిపోయానా అని ఒక కొంచెం అనిపించింది. కానీ తప్పదు కదా, కూతుళ్ళుకి పెళ్ళిళ్ళు చేస్తే ఆబ్వియస్లీ మనం అత్తగారు అయిపోతాము. నేనే కాదు, మా ఆఖరి పిన్ని కూతురు, అంటే దానికి జస్ట్ ఒక బాబు పుట్టాడు 3 months ఏగో, అదే అత్తగారు అయిపోయిందంటే ఒక్కొక్కసారి ఫన్నీగా అనిపిస్తుంది. ఏంటి శిరీష అత్తగారు ఏదో అంటోంది, అప్పుడే అత్తగారు అయిపోయినంటోంది, ఏంటి చెప్తోందని అనుకోవచ్చు మీరు. అక్కడికే వస్తున్నాను. వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా మా అమ్మగారు వాళ్ళు 5 సిస్టర్స్, ఒక బ్రదరును. మా పెద్దమ్మ మీకు అందరికీ తెలిసి నేను షేర్ చేశాను. మా అమ్మగారు అక్క ఫస్ట్, వాళ్ళు వైజాగ్లో ఉంటారు. మీకు 50వ పెళ్లి రోజు మా పెద్దమ్మ పెదనాన్న గారిది జరిగింది అని చెప్పని ఒక వీడియో షేర్ చేశాను, మీకు అందరికీ గుర్తే ఉంటుంది. అప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో మా పెద్దమ్మకి 2 అమ్మాయిలు, సంజక్క శైలక్క అని చెప్పని. సంజక్కేమో కేక్స్ అవి చేస్తుంది అని చెప్పని ఆ 50వ పెళ్లి రోజులో వాళ్ళందరి గురించి మీకు క్లియర్గా ఇంట్రడ్యూస్ చేశాను వీడియోలను. సో అందులో ఏంటంటే రెండో అక్క, పెద్ద అక్కకేమో 2 అబ్బాయిలు, ఒకడు ఎంఎస్ చేస్తున్నాడు, ఒకడేమో ఇంజనీరింగ్ జస్ట్ అయింది. రెండో అక్కకేమో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. దానికి అదే రెండో అమ్మాయి కూతురు పెళ్ళి అనమాట. మా పెద్దమ్మ గారి మనవరాలు పెళ్ళి, వాళ్ళకి ఒక్కతే మనవరాలు, 3 అబ్బాయిలు అనమాట. అంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ మా అమ్మగారికి అక్క, నేను, అన్నయ్య, మా అక్క పిల్లలు, నా పిల్లలు మీకు ఎలాగో తెలిసిందే. తర్వాత ఇంకో పిన్ని ఉంది, వాళ్ళకి 3 పిల్లలు, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. తర్వాత ఇంకొక పిన్ని, ఒక తమ్ముడు, వాళ్ళకి ఒక అబ్బాయి, మాకు తమ్ముడు అవుతాడు. తర్వాత ఇంకొక పిన్ని, 2 అమ్మాయిలు. తర్వాత మావయ్య, వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా జనరేషన్ అయిపోయిన తర్వాత మా పిల్లల్లో ఫస్ట్ పెళ్లి చేసుకునేది ఇప్పుడు మా అక్క కూతురు అనమాట. అంటే నెక్స్ట్ జనరేషన్లో ఫస్ట్ పెళ్ళి అయ్యేది దీనికే. ఎందుకంటే అమ్మాయిల్లో కొంచెం ఫస్ట్ చేస్తాం కాబట్టి, ఏజ్ పరంగా అయితే సెకండ్ కిడ్ది మనవరాళ్ళల్లో. మా తర్వాత జనరేషన్లో ఇది సెకండ్ది. కానీ ఏంటంటే పెద్దది ఆడపిల్ల కాబట్టి ఫస్ట్ పెళ్లి చేసి వచ్చింది. అందుకని ఏంటంటే మా ఇంట్లో మా తర్వాత, అంటే మా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్లో జరిగే ఫస్ట్ పెళ్ళి కాబట్టి ఎంత ఉత్సాహంగా ఉన్నామంటే మేము మాటల్లో చెప్పలేము. ఎప్పుడెప్పుడు పెళ్ళి వాళ్ళం అవుతాము మనం అని చెప్పి సంతోషంగా అనిపిస్తుంది. కానీ అప్పుడే పెళ్లి వయసు వచ్చేసిందా మన పిల్లలకి అంటే నెక్స్ట్ 1 by 1 ఇంక ఇప్పుడు మొదలు పెడితే అందరికీ తల ఒకరికి 3 2 ఉంటూనే ఉన్నాము. ఒక 10-15 మంది మళ్ళీ మా పిల్లలే ఉన్నారు. అంటే మొదలు పెడుతూ ఉంటే అలా చక్కగా వెళ్తూ ఉంటే అవన్నీ చూస్తూ ఉంటే అదృష్టంగా అనిపిస్తుంది కదా. మా పెద్దమ్మ ఏంటంటే మా అక్క, ఇప్పుడు దాని కూతురు పెళ్ళి అనమాట. అలాగా సో ఫస్ట్ ఎంగేజ్మెంట్ అనమాట, మొన్న జరిగింది ఎంగేజ్మెంటు. అది గచ్చిబౌలిలో లా మెరిడియన్ అని చెప్పని 5 star హోటల్ అనమాట. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మా బావగారు 2 అమెరికాలో ఉండి వాళ్ళ పేరెంట్స్ కోసం ఇండియా వచ్చేసి ఇక్కడే స్థిరపడిపోయారు. చాలా అంటే మాకు చెప్పానుగా, మా బావగారులే మాకు ఎప్పుడు రోల్ మోడల్స్. మా అక్కలు, మా బావగారు, మా పెద్దమ్మ, వీళ్ళందరూ మేము ఏంటంటే అంటే డబ్బుల తారతమ్యాలు ఎప్పుడు చూసుకోలేదు. ఫ్యామిలీ ఎంత బాండింగ్గా ఉండాలి, ఎంత క్లోజ్గా ఉండాలి అన్నదానికి మేము ఉదాహరణ అని చెప్తాం. మా పిన్నులు, మా పెద్దమ్మ, మా అక్కలు, మేము కజిన్స్ అందరూ అనమాట. అంత ఎఫెక్షనేట్గా ఉంటాము, అన్నీ షేర్ చేసుకుంటాము, చాలా క్లోజ్గా ఉంటాం అనమాట. అందులోనూ మా ఇంట్లో పెళ్ళి, మేము కూడా అత్తగారులం అయిపోయామనేసరికి నాకే కొంచెం ఫన్నీగా అనిపించింది. రేపొద్దున అల్లుడు మమ్మల్ని ఏం పిలుస్తాడు అని చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆంటీ అని పిలమ్మా, మళ్ళీ అత్తయ్య గారు అంటే మేము కొంచెం అప్పుడే వయసులో పెద్దవాళ్ళం అయిపోయామని అనిపిస్తుందని చెప్పని. ఇప్పుడు ఎలాగో మోడర్నే కాబట్టి పిల్లలందరూ అంకుల్ ఆంటీ అని అంటారు కాబట్టి అమ్మయ్య పర్లేదులే అని కొంచెం భుజాన్ని ఇలా తడుపుకోవాల్సి వచ్చింది. లేకపోతే రేపొద్దున ఏమో మా అమ్మాయి పెళ్ళికి ఇంకా టైం ఉందనుకోండి, అఫ్కోర్స్ 10 years. ఈ లోపలే అత్తగారులం అయిపోయాం అందరూను. మా అక్క, మా బావగారిని మేము ఒప్పుకోలేము. ఇప్పుడు పెళ్లి కూతురు తల్లినే వాళ్ళే ఇంకా అత్తగారు మావగారు అంటేనే మాకు ఇంకా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే అంత యంగ్గా ఉన్నట్టుగా అనిపిస్తారు. కానీ ఆబ్వియస్లీ ఆడపిల్ల ఉంటే మనం పెళ్లి చేసేస్తాం కాబట్టి ఆ వయసుకి ఇంకా నెక్స్ట్ మనం అనుకుంటూ ఉండేసరికి భలే ఫన్నీగా అనిపించింది, అంత సందడిగా అనిపించింది. సో దానికోసం ఏం చెయ్యాలి అంటే, మన ఇంట్లో ఫంక్షన్ అనేసరికి మనం ఇంకొంచెం అటెన్షన్గా ఉంటాము. మన ప్రవల్లిక అంటే మా అక్క కూతురు పేరు ప్రవల్లిక అనమాట. బంగారు బొమ్మ అని చెప్పచ్చు, అంత బాగుంటుంది పిల్ల. చూస్తే మీరే ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. అఫ్కోర్స్ మా ఫ్యామిలీలో అందరూ బాగుంటారండి, జస్ట్ కిడ్డింగ్ అంతేను. అంటే ఎవరికి వాళ్ళు అలాగే అనిపిస్తాం. మా అక్కలు, మా చెల్లెలు అందరం బాగున్నాం మేము. అంటే అందరూ ఒకటే టేస్ట్, ఒకలానే ఉన్నట్టు ఉంటాం మేము. ఒకళ్ళు డిఫరెంట్ కానీ అలా ఏం ఉండదు.
అందరూ మా మా అమ్మగారు అక్క చెల్లెలు 5 అంతే, మా మావయ్యను 6. మేము మా జనరేషన్కి వస్తే మేమందరం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళందరూ కూడా అంతే బాండింగ్ తోటి, సొంత సిస్టర్స్ బ్రదర్స్ ఎలా ఉంటారో అన్నట్టుగానే ఉంటారు. చెప్పానుగా అక్కడేమో 5 స్టార్ హోటల్లో ఎంగేజ్మెంట్. చాలా షార్ట్ గ్యాప్లో అనుకున్నారు వాళ్ళును. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ యూఎస్ వెళ్ళిపోతున్నట్టు దాని ఫ్రెండ్స్. ఏం కట్టుకోవాలని బీరువా తెలిస్తే ఒక్క మంచి చీర కనిపించలేదు. అంటే హోటల్లో కట్టుకునేటట్టుగా ఏం కట్టుకోవాలి అని అనిపించింది. ఏంటో మా అమ్మగారు ఏమో పట్టు చీర కట్టుకోవే, మంచి 5 స్టార్ హోటల్లో కదా చాలా బాగుంటుంది అది అంటేను ఈ చీర తీసాను. చివరికి ఇది సూట్ అవుదా అని అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ అన్నారు పట్టు చీరలు కట్టుకెళ్తారు ఎవరన్నా అని చెప్పని. తర్వాత వచ్చాక చూసి చక్కగా ఫ్యాన్సీ శారీస్ పట్టుకోవాలని, అబ్బాయి లేదు ఇది కట్టుకున్నాను. నేను యాక్చువల్గా ఇది తీసుకున్నాను. దీనికేంటంటే జ్యువెలరీ ఏదైనా స్టోన్స్ జ్యువెలరీ అనుకున్నాను, కానీ నాకు దగ్గర సరిగ్గా లేదు ఏదీను. అందుకని ముత్యాలు ఉన్నాయి కదా, ఎలాగో సిల్వర్ కలర్ బార్డర్ అని చెప్పని ఈ ముత్యాలతో పేరప్ చేసుకుని సేమ్ ముత్యాల ఇయర్ రింగ్స్ తోటే పేరప్ చేసుకున్నాను. అంటే దానికి తగ్గట్టుగానే పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వైట్ సిల్వర్ ఎక్కువగా ఉంది కాబట్టి పింక్ గ్రీన్ స్టోన్స్ ఎలాగో దాంట్లో ఉంటాయి కాబట్టి ఇలా పెట్టుకుని పేరప్ చేసుకుందాము అని అనిపించింది. ఏమో ఒక్కొక్కసారి బ్రెయిన్ మనకి ఆఫ్ అయిపోతుంది. ఏ శారీ కట్టుకోవాలి, ఎలాంటి జ్యువెలరీ సెట్ చేసుకోవాలి అంటే అక్కడున్న ప్లేస్ని బట్టి, అకేషన్ బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అలాంటప్పుడే పప్పులో కాలేస్తూ ఉంటాను చూసారా. ఏదో ట్రెడిషనల్ లుక్ లాగా బుట్టలు గిట్టలు అన్నీ పెట్టుకుని వెళ్ళాను నేను. అఫ్కోర్స్ ఇంక మరి ఆప్షన్ లేదు. అంటే షార్ట్ గ్యాప్ చెప్పాను కదా, ఎక్కువ టైం కూడా లేదు. దానివల్ల అయితే ఇలా రెడీ అయ్యాము. సో ఈవినింగ్ కదా, గచ్చిబౌలి మెయిన్ రోడ్ మీదే ఉంది యాక్చువల్గా. కానీ ఎంతసేపు అక్కడ ఒక 2-3 ప్రదక్షిణలు చేసాం మనం. ఎక్కడికక్కడ క్లోజ్ చేసేసారు బార్కెట్లు అవి. 2 చోట్ల ఫ్లైఓవర్ ఎక్కని చోట ఎక్కేసాం మేము. దానివల్ల అంటే ప్రదక్షిణం కాదు 2-3 ప్రదక్షిణాలు చేసినట్టు అయింది. కనిపిస్తూనే ఉంటుంది మనకి రాడిసన్ హోటల్ను, ఇది పక్కపక్కనే ఉన్నాయి యాక్చువల్గాను. కానీ మాకేంటంటే వెళ్ళడానికి మాకు ఇప్పుడు సాఫ్ట్వేర్ కాదు కాబట్టి అసలు ఆప్షన్ మాకు అటు వెళ్ళే అవసరమే ఉండదు. ఎప్పుడైనా ఇలా ఏదైనా అకేషన్స్ ఎవరిదైనా ఉంటే తప్ప అటు సైడ్కి మేము చాలా తక్కువ. నేనేమో మ్యాప్ పెట్టి మా వాడిని గైడ్ చేస్తూ ఉన్నాం. అసలు ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందంటే పాపం అదే అనిపిస్తుంది. చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంత టైం పడుతుందా మాకు అని అన్నప్పుడు నిజమే కదా అని అనిపించింది. యాక్చువల్గా ఇది 7:30కే చెప్పానుగా రాడిసన్, ఇది పక్కపక్కనే ఉన్నాయి. దాంట్లో కూడా ఎంట్రీ కూడా ఎంత అంటే మనకి కార్డు ఉంటుంది, అది లేకపోతే కనుక అలౌ చేయరు. అంటే లోపలికి కాదు, రూమ్స్ లోపలికి వాటికి ఏంటంటే ఖచ్చితంగా మనకి ఒక కార్డు ఉంటే దాన్ని క్యారీ చేసుకుని వెళ్ళాల్సిందే మనము. అంటే ఎక్సలెంట్ హోటల్ కానీ అంబియన్స్ కానీ అఫ్కోర్స్ లెవెల్ తగ్గట్టుగానే ఉంటాయి కాబట్టి అన్నీను మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది. వెళ్ళగానే మా ప్రవల్లిక దీను అబ్బాయిది కలిసి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంది మనకి. అంటే ఎక్కడ చూసుకోవడానికి మనకని ఎక్కువగా ఫారినర్స్ ఎక్కువగా వస్తున్నట్టున్నారు. మేమందరం ఏంటంటే ఎక్కడెక్కడ అని చూసుకుంటూ మన ప్రవల్లికది వచ్చింది అని అనుకోగానే B1 అనమాట, కింద గ్రౌండ్లో ఉంది ఇది. అందరం కలిసి అమ్మ వాళ్ళు మేమందరూ ఒక కార్లో, అక్క వాళ్ళందరూ ఒక కార్లో, మా తమ్ముడు వాళ్ళందరూ ఒక కార్లో, అందరం తలో ఒక వెహికల్లోనూ వచ్చి మ్యాక్సిమం అదే టైంగా అందరం వెన్యూకి రీచ్ అయ్యాము. చూసారుగా నా అవుట్లుక్ అయితే ఇలా ఉంది. నాకేంటంటే కొంచెం అటు ఇటుగా అనిపించింది, కానీ ఇంకొంచెం వేరేగా ప్లాన్ చేసుకోవచ్చేమో అని అనిపించింది. ఏదైనా తర్వాత మా ఫ్రెండ్ సీత చెప్పింది సింగిల్ పళ్ళు వేసుకుని చక్కగా స్టైల్గా ఉండొచ్చు కదా సిరి, నువ్వు అలా రెడీ అయితే ఇంకా బాగుంటుంది అన్నప్పుడు అవును కదా కరెక్టే అని అనిపించింది. వెళ్ళిన వెంటనే మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలే అనమాట, మా మావయ్య ఫస్ట్ లాస్ట్ అనమాట. ఫస్ట్ మా పెద్దమ్మ, సెకండ్ మా అమ్మగారు, థర్డ్ మా పాలకొల్లు పిన్ని, ఫోర్త్ మా చందు వాళ్ళు, ఫిఫ్త్ మా హైదరాబాద్ పిన్ని, సిక్స్త్ మా మావయ్య అనమాట. మొత్తం మా బ్యాచ్ అందరూ మొత్తం రెడీ అయిపోయారు. ఫస్ట్ మా పెద్ద అక్క, ఈ అక్క కేక్స్ చాలా బాగా చేస్తుంది. ఎంత బాగా అంటే ప్రొఫెషనల్ కేక్స్ అనమాట, ఇంక చూడక్కర్లేదు మీరు అందరూ అంత బాగాను. యాక్చువల్గా ఈ వెడ్డింగ్ కూడా కేక్ రెడీ చేసింది, మీకు వీడియోలో ఫొటోస్ కనిపిస్తాయి చూద్దరు. కానీ వాళ్ళు అప్పుడే ఎంగేజ్మెంట్ పూజది అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. మేమందరం కూడా మా అక్కలు మా వాళ్ళందరూ ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ అందరూ రిలాక్స్ అయ్యాము. ఇంక నెక్స్ట్ స్నాక్స్ అవి వస్తూ ఉంటే, వెల్కమ్ డ్రింక్స్ వస్తుంటాయి కూడా, తింటూ తాగుతూ కాసేపు అందరినీ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే, ఏదైనా సరే ఒక ఫంక్షన్లో మనందరం కలిస్తే ఆ ఉత్సాహమే వేరు. నాకైతే ఫుల్ ఉత్సాహం. బ్లూ షర్ట్ వేసుకున్న వారే మా బావగారు, వాళ్ళ అమ్మాయిదే పెళ్ళి ఇప్పుడు. మా అక్క అయితే ఎక్కడెక్కడో తిరుగుతుంది బిజీగాను. అంటే పెళ్లి కూతురు తల్లి అంటే మగ పెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉండడం కానీ, వాళ్ళకి తగ్గట్టుగా అన్నీ చెప్తూ ఉండాలి కదా మనం అన్నీను, ఏం చేయాలని నెక్స్ట్ అని అదని ఇదని. అలాగా మా తమ్ముడు మా మరదలును అందరినీ అనమాట కలుసుకునేసరికి భలే సంతోషంగా అనిపించింది. ఇదే పెళ్లి కూతురు వస్తాను చూడండి.
అందరూ నన్ను తల ఒక రకంగా పిలుస్తారు. సిరి పిన్ని అంటుంది ఇది. చూసారా అప్పుడే నేను పెద్దాన్ని అయిపోయినట్టుగా అనిపించింది. బొమ్మలా ఉంటుంది చెప్పక్కర్లేదు. లక్కీ ఫెలో మా అల్లుడు మాత్రం. ఎందుకంటే చక్కగా అంటే అన్ని రకాలు వంక పెట్టక్కర్లేదనమాట, అంత బాగుండేది. దాని ఫ్రెండ్ అనమాట బ్యాక్ సైడ్ ఉన్నది. ఇవి మీ అందరూ సిస్టర్స్. చెప్పానుగా కెమెరా ఉంటే చాలా అందరూ అతుక్కుపోతాము, ఒకటే నవ్వులు. మా బావగారులు మేమందరూ జోక్స్ వేస్తూ ఉంటాము, ఈ సిస్టర్స్ ఉన్నారే అని. తినేమో మా పెద్దమ్మ వియపురాలు ఇద్దరును. నెక్స్ట్ ఇంకేగో మా ఆఖరి పిన్నికి మనోడు పుట్టాడు. ఈ బుడ్డిగడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అందరికీను. వాడిని వదలని వాళ్ళు, ఎత్తుకొని వాళ్ళు లేరు. నేనైతే నలిపేశాను వాడిని, ఇంక పాపం ముద్దులతోటి వదలలేదు ఇంక అసలు. అంత క్యూట్గా ఉన్నాడు, వెధవబ్బల బుజ్జి బుజ్జిగాను. ఏదైనా చంటి పిల్లల అందమే వేరు. స్టేజ్ అది కూడా చాలా అంటే చాలా రియల్ ఫ్లవర్స్ తోటి, అంటే ఒక థీమ్ ప్రకారం ఒక వైట్ అలా ప్లెజెంట్గా ఉన్నట్టుగా ఉంది. చాలా బాగా డెకరేట్ చేశారు. కోర్స్ చెప్పాను కదా, దానికి తగ్గట్టుగానే యాంబియన్స్ తగ్గట్టుగానే ఆ లుక్ అవన్నీ వస్తాయి. ఇంక ఇప్పటి నుంచి పెళ్ళికి మళ్ళీ పెళ్ళి చెప్పినప్పుడు అదే పెళ్లి డేట్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా మామూలుగా హడావుడి ఉండకూడదు. అంటే అసలు ఇంకా ధూమ్ ధామ్ కింద అనమాట. మన ఇంట్లో ఫస్ట్ చెప్పానుగా, మా నెక్స్ట్ జనరేషన్లో మొదటి పెళ్ళి కాబట్టి హడావుడి అస్సలు తగ్గకూడదు. బావగారికి చెప్పాను అని చెప్పానుగా, మా బావగారికి వాళ్ళందరికీ ఏంటంటే నేను కొంచెం స్పెషల్గా ఉంటాను వాళ్ళకి. సిరుడు వచ్చింది, సిరిగాడు వచ్చాడు, సిరి వచ్చింది, అలా అందరూ అనమాట. ఒక్కొక్క సిరి అని చెప్పని, నువ్వు వస్తే సందడిగా ఉంటుంది సిరి, నువ్వు లేకపోతే అస్సలు మాకు తోచదు అంటే కొంచెం హైపర్ యాక్టివ్ అనమాట. మనం ఆ జోకులు వేస్తూ అలా సందడిగా తిరుగుతాను, గలగల మాట్లాడేస్తూ ఉంటాను. మా వాళ్ళందరికీ ఏంటంటే సిరీష్ వచ్చిందంటే చాలు అంటూ ఉంటారు. ఇగో మా అత్తగారు పెద్దక్క అత్తగారు ఎంఏ మ్యూజిక్ చేశారు. మాకేంటంటే ఇన్స్పిరేషన్ ఆవిడ. ఈ ఏజ్లో 70+లో ఎంఏ మ్యూజిక్ అంటే ముందు అయిపోయినా కూడా ఎంఏ మాత్రం రీసెంట్గా చేశారు, 2 years ago అని కూడా చేసినట్టున్నారు. ఎంత బాగా చెప్తారంటే నిద్రలో లేపి ఏదైనా స్వరం అడిగినా కూడా అంత బాగా చెప్తారు. అంటే ఇంక చెప్పానుగా, గురువు అనమాట. ఆల్రెడీ నేర్పుతున్నారు చాలామందికి. ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుంటారు. ఎప్పుడు కలిసినా మాత్రం ఫస్ట్ సంగీతం గురించి అడుగుతారు. నీది ఎంతవరకు వచ్చింది సంగీతం, ఎంతవరకు నేర్చుకుంటున్నావు, కంటిన్యూ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటారు. అయ్యో చేస్తున్నాను అత్తయ్య గారు, ఏదో కునికిపాటలాగా కొంచెం నేర్చుకుంటూ ఉన్నానని చెప్తూ ఉంటాను. ఇగో నెక్స్ట్ ఫొటోస్ అనేసరికి ఫ్యామిలీ అందరం స్టేజ్ ఎక్కేసాము. పెద్దక్క బావగారు, చిన్నక్క బావగారు, మా అక్క బావగారు, నేను, ఈయన, మా చెల్లి, మా తమ్ముడు, మరదలు, మా మావయ్య, మొత్తం అందరూ విత్ కిడ్స్ తోటి. ఇది వెళ్ళడానికి ముందు ఫొటోస్ ఇంటి దగ్గర తీయించుకొచ్చిందనమాట. ఏదైనా ఫొటోసే మనకి ఎనర్జీగా ఉంటాయి కదా. సో ఇది ఈరోజు మా ఇంట్లో పెళ్లి హడావుడి మొదలైంది కాబట్టి సరదాగా మీ అందరికీ కూడా షేర్ చేద్దామని అనిపించింది. ఇద్దరు అయితే పెయిర్ ఎక్సలెంట్గా ఉన్నారు, విత్ హైట్ వెయిట్ కానీ వాళ్ళ డ్రెస్ కోడ్స్ కానీ భలే అనిపించాయి. ఇంకా పెళ్ళికి రెడీ అవ్వాలి అందరం కలిసి. అప్పుడు కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను నేను ఎలా అంటే మేము ఎలా మా ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటని. ఇంకా చాలా టైం ఉందండి, ఇప్పుడిప్పుడే కాదు. సరే ఈ లోపల కొన్ని ఫొటోస్ షేర్ చేద్దామని అనిపించింది. ఎలా ఉన్నాయి ఏంటి అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీకు తెలియజేస్తారనుకుంటున్నాను. మా ఇంటి వీడియోని నా డిజిటల్ ఆల్బంలో షేర్ చేసుకుందామనే ఈ వీడియో అంతేను. మీకు జస్ట్ ఊరికే సరదాగా షేర్ చేశాను అంతేను. ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.